సో ఎలా ఉంది మీకు ఫీలింగ్? చాలా బాగుందండి. ఇంకా మన తెలుగు స్టేట్ లో క్రికెట్ అంటే ఇంకా ఎంత క్రేజ్ ఎక్కువ తెలిసిందే. మళ్ళీ వచ్చి ఇక్కడ వైజాగ్ ఆడడానికి చాలా హ్యాపీగా ఉంది. పొలిటీషియన్స్ తో ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం ఆడుతున్నాం వాళ్ళతోని, చాలా బాగా అనిపిస్తుంది. ఎలా ఉంది వైజాగ్? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా ప్రస్తుతానికి చల్లగా ఉంది ప్రస్తుతానికి. ఏదో చాలా కూల్ గా ఉన్నారు. ప్రెసెంట్ న్యూ ప్రాజెక్ట్స్ ఏం లేవు. చేస్తున్నా ఇప్పుడు ఫౌజీ చేస్తున్నాను ప్రభాస్తో. పొలిటీషియన్స్ తో ఎలా ఉంది? సారీ, సరదాగానే ఉంటదండి. అంటే పాలిటీషియన్స్ వాళ్ళ పని క్రికెట్ ఆడటం కాదు, మా పని క్రికెట్ ఆడటం కాదు. మేమేమో సినిమాలు చేసుకోవాలి, వాళ్ళేమో రాజకీయం రాష్ట్రాన్ని నడిపియాలి. సో సరదాగా ఉంటుంది. సరదాగా కోసమే కదా ఆడేది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీకు క్రికెట్ తెలిస్తే అడగరు, మీకు క్రికెట్ తెలిస్తే అడగరు. ఎందుకలా? అక్కడ మ్యాచ్ చూస్తున్నారు కదండి, 50 ఎంత ఉంది 10 ఓవర్లకి. ఎవరు గెలుస్తారు అంటే అది మీరేం చెప్తారు అని? అంటే యాజ్ ఎ రిపోర్టర్ గా నేను కన్క్లూజన్ ఇచ్చేయకూడదు కదా? నేను కూడా ఇవ్వకూడదు, కానీ ఇచ్చేస్తాను. మేమే గెలుస్తాం.